హలో అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మనం బైరెడ్లపల్లి సంతకి అయితే వచ్చాం. బైరెడ్లపల్లి గూడూరు పిల్లల సంతకి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను, రేట్లు అంతా. ఇంకా ఈ బైరెడ్లపల్లి సంత వచ్చి ప్రతి శనివారం జరుగుతుంది, ఎవరీ సాటర్డే. ఈ బైరెడ్లపల్లి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ బైరెడ్లపల్లి టౌన్ లోనే చెక్ పోస్ట్ నుంచి ఒక 200 మీటర్స్ లో అయితే జరుగుతుంది. ఇంకా వెళ్దాం, డీటెయిల్స్ అయితే అడుగుదాం. అడిగే ముందుగా ఈ వీడియోకి నేను ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి, వెళ్ళి డీటెయిల్స్ అయితే అడుగుదాం. చూడొచ్చు అంతా గూడూరు పిల్లల సంత. ఇది పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి, అదే సపరేట్ గా అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇంకెవరికైనా కావాలంటే ఛానల్లో వెళ్ళి చూడండి. ఇంకా వెళ్ళిపోదాం, వెళ్ళి చూద్దాం డీటెయిల్స్. 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నాయి, కొన్నారేమో అడుగుదాము. నాకు తీసుకుంటారేనా, అమ్మాయికేనా? ఏం చెప్తారు ఇవి చిన్నవి? జతానా? 3 షేర్ 23, 3 షేర్ 23,000 చెప్తున్నారు. ఇవి 3 పిల్లలు. ఇది సాకే పిల్లలే, కొంచెం చాలా పెద్ద సైజ్ పిల్లలు. ఇప్పుడు ఏం రేట్ చెప్తారు? 33,500 జత. జత 33,500 చెప్తున్నారు. అంటే ఇవి గూడూరే కదా? ఈ జత 33,500 చెప్తున్నారు. ఇవి ఇంకా పెద్ద సైజ్ పిల్లలు 16,500 లెక్క చెప్తున్నారు పిల్ల. చూడొచ్చు అంతా గూడూరు పిల్లలే. ఈ పక్క నుంచి ఆ లాస్ట్ వరకు గూడూరు పిల్లలే. ఇవి చూడండి, చిన్నగా చూపిస్తాను. తర్వాత ఏమో అయిపోయింది, బీపీ డౌన్ అయింది అని అయితే కామెంట్ చేయకండి. చిన్నగా మీరు పిల్లలు చూడండి, చిన్నగా చూపిస్తున్నా. ఏం చెప్తారనా జత? పిల్లల సైజులు బట్టి రేట్లు ఉంటాయి. 21, 22 చెప్తున్నారు జత. సైజులు బట్టి రేట్లు, మళ్ళీ దాంతో బేరాలు అయితే ఉంటాయి. అది ఫైనల్ రేట్ అయితే కాదు. ఇంకా చూపిస్తాను పిల్లల్ని. చూడండి, ఇది గూడూరు పిల్లల సంత. ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ సంత. ఈ రోజు అయితే అట్లా లేరు, ఇలా ఉన్నాయి పిల్లలు. ఈ పిల్లలే చూడచ్చు. 2 పిల్లలు ఉన్నాయి, కొన్నారేమో అడుగుదాము. ఇప్పుడు తీస్తారా మీరు? ఏం రేట్ పడింది అన్న? 26 జత 26,000 పడింది అంట. మీరు యాడ్ ఇంకా వచ్చినారనా? మీరు యా ఊరు? పల్మనేరు. జత 26,000 పడింది అని చెప్తున్నారు. వీళ్ళు అయితే పల్మనేరుతో వచ్చినారంట, కొనేకి తీసినారు వీళ్ళు. చూడండి, ఇక్కడ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. వ్యాపారాలు జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ అయితే చేయను, ఎందుకంటే వ్యాపారస్తులకి లాసే, కొనే రైతులకి బాధే. చూడండి యాక్టివ్గా ఉన్నాయా లేదా అని. ఏం చెప్తా ఉన్నారు? జత 15,500 చెప్తున్నారు. ఇంకా ఒకే ఫ్రేమ్ లో కొన్ని చేసి చూపిస్తున్నా. ఇప్పుడు ఈ రోజు ఖాళీగా ఉంది కాబట్టి ఇంత బాగా చూపించేకి అవుతుంది. ఒక రోజు అయితే ఫుల్ రెస్ట్ ఉంటుంది, వ్యాపారాలు అయితే జరుగుతుంటాయి. కానీ అంత రెస్ట్ ఉండాలా, వ్యాపారాలు జరుగుతూ ఉంటేనే బాగుంటుంది. తీసేవాళ్ళకి బాగుంటుంది, అమ్మే వాళ్ళకి బాగుంటుంది. 2 పిల్లలు ఉన్నాయి, తీస్తురా? ఏం రేట్? 14, 2నా? 2 షేర్ 14,000 పడిందంట. ఎన్న వాళ్ళు కొన్నారు అన్న. మీరు యాడ్ ఇంకా వచ్చిండన్న? కర్ణాటక. ఈ కర్ణాటక బేత్మాల పక్క అంట చెప్తున్నారు. కర్ణాటక ఇక్కడ ఉన్నది ఫ్రెష్. చూడండి వ్యాపారాలు జరుగుతున్నాయి. వ్యాపారాల్లో 2 రకాలు, ఇండైరెక్ట్ వ్యాపారము, డైరెక్ట్ వ్యాపారము. డైరెక్ట్ అంటే డైరెక్ట్ గా మాట్లాడేది, ఇండైరెక్ట్ అంటే టవాలో లేదా ఏమన్నా అడ్డం పెట్టుకొని లోపల ఏళ్ళ ద్వారా లెక్కేసేది. చూడొచ్చు యాక్టివ్గా అయితే ఉన్నాయి పిల్లలు. ఏం చెప్తాను అన్న పిల్ల జత
జత 23,500 చెప్తున్నారు. అంత బుజ్జి బుజ్జి పిల్లలు, అది ఫైనల్ రేట్ ఉండదు. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. గూడూరు పిల్లలు, వీటిలో చిన్న సైజ్ పిల్లలు వస్తాయి, పెద్ద సైజ్ పిల్లలు వస్తాయి. ఫుల్ యాక్టివ్ గా ఉన్నాయో చూసేది తీసుకోవచ్చు. అప్పుడు ఏం రేట్ చెప్తారు? ఒక జత 14,500 చెప్తున్నారు. గూడూరు పిల్లలు చూడొచ్చు. వెనకాల వీప్ కట్టు. పిల్లలు కొనేటప్పుడు చూసి తర్వాత అయితే తీసుకోండి. అంటే వీప్ కట్టు మళ్ళీ కాల్ కట్టడము అంతా చూసేది తీసుకోండి. మీరు గూడూరు నుంచి వేసుకోవచ్చు కదా పిల్లలు, మందలుగా వేసుకొని వస్తారు. ఒక జత 14,500 ఉన్నాయి. ఖాళీగా ఉంది. నల్ల పిల్లలు, తెల్ల పిల్ల. ఏం చెప్తారనా? జత 20,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ఉండదు. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఇక్కడ కొన్ని వాళ్ళు ఉన్నారు. తీసుకుంటారా? ఏం రేట్ కూడా? 17 రెండునా? 2 షేర్ 17,000 పడినాయి ఏం చెప్తున్నారు. మీరు ఆడిని ఇంకా వచ్చినారనా? ఈ పక్కలోనా? మీ పక్కలో ఊరు అని చెప్తున్నారు. 2 షేర్ 17,000. ఇక్కడ కొన్ని గూడూరు పిల్లలు. ఎంత గూడూరు పిల్లలు సంతే చూడండి. వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. పిల్లలు అయితే ఇట్లున్నాయి. గూడూరు పిల్లల సంత బైరెడ్లపల్లి ప్రతి శనివారం జరుగుతుంది. ఇక్కడ అడుగుదాము రేట్లు. ఏం చెప్తా ఉన్నారు రేట్? జత 15,500 చెప్తున్నారు ఆయన వాళ్ళని. చూడండి జత 15,500. పిల్లలు యాక్టివ్ గా ఉన్నాయా లేదా చూసేది తీసుకోండి. తీసుకున్నప్పుడు ఇక్కడైతే వ్యాపారాలు జరుగుతున్నాయి. చూడొచ్చు. ఎంత గూడూరు పిల్లలే. వీళ్ళైతే గూడూరుని ఇంకా కట్టుగా వేసుకోవచ్చు. ఇక్కడ అమ్ముతుంటారు. ఇలా వ్యాపారాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నాయి. కొన్నారేమో అడుగుదాము. తీసుకుంటారా? ఏం రేట్ కూడా? 2నా? పర్వాలేదు 2 షేర్ 24,000 పడింది ఏం చెప్తున్నారు. రేట్ అయితే పర్వాలేదు. వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. పిల్లలు చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఉన్నాయి. ఇదంతా గూడూరు పిల్లల సంత బైరెడ్లపల్లి. తీసుకుంటారా? ఏం రేట్ కూడా? ఒక పిల్ల 8,500 లెక్క పడింది ఏం చెప్తున్నారు. వస్తుంది. అది వాళ్ళకి అలవాట్లేదు. తాడుకెట్టి అలవాట్లేదు. అలవాటు అవుతుంది కొంచెం పెద్దవైతే అయితే. ఏం చెప్తారు జత? నేనైతే చెప్పలేదు. కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. అది నార్మల్లే. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ఇంకా ఈ సంత గురించి ఇంకా 10 మందికి తెలాలంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.